నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం వార్తల్లోనికి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా స్నేహితుల దినోత్సవ సంబరాలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న మిత్రులు గంగా ఆసుపత్రిలో 150 మందికి పైగా జర్నలిస్టులకు వైద్య పరీక్షలు వైద్యులు రామరెడ్డికి ధన్యవాదాలు తెలిపిన పాత్రికేయులు ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా గ్రామ దేవతలకు విశిష్ట పూజలు బలిదానాలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఈ నెల 6న ఆర్మూర్లో జ్యోతిర్లింగ దర్శనంకు ప్రజాపిత బ్రహ్మకుమారిల ఏర్పాటు సమాజంలోని నిజాలు బయటకు తీసి ఎప్పుడూ ప్రజాసేవ చేసే జర్నలిస్టులకు ఆర్మూర్లోని గంగా హాస్పిటల్లో వైద్య పరీక్షలు ఉచితంగా అందించడం వారికి అన్ని రకాల పరీక్షలు చేయడం సంతోషంగా ఉందని గంగా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అమృత్ రామరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గంగా హాస్పిటల్లో హాస్పిటల్ వైద్యులు అమృత్ రామరెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ జర్నలిస్టులకు ఉచిత రక్త పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు వైద్యులు డాక్టర్ అమృత్ రామరెడ్డికి జనరల్ ఫిజిషియన్ చంద్రమోహన్, అనస్థీషియా వైద్యులు భైరవనాథ్, కార్డియాలజిస్ట్ గౌతమ్ రెడ్డి మరియు వంశీలను ఘనంగా శాల్వా పూలమాలలతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సమాజంలో ప్రజల తరపున పోరాడి ప్రజలకు సేవలు అందించే పాత్రికేయులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని విధాలుగా వారికి సేవలు అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంగా ఆసుపత్రి సిబ్బంది, ప్రింటర్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలపై టెస్టులు నిర్వహించి ఈరోజు అందరికీ ఉచితంగా వైద్య సేవ చేయడానికి ఈ టెస్ట్ రూపకంగా వైద్య సేవలు అందించడానికి ముందుకొచ్చిన డాక్టర్ అమృత్ రామరెడ్డి గారికి ఒకసారిగా ధన్యవాదాలు తెలపాల్సిందిగా విజ్ఞప్తి. ఈరోజు స్నేహితుల దినోత్సవం కాబట్టి మన తరఫున డాక్టర్లందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఆర్మూర్ జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ లాస్ట్ 2-3 వీక్స్ కింద బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అంటే మనం ఏం శాంపుల్స్ తీసుకున్నాము, ఏం టెస్టులు చేసినామంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, కార్డియాక్ రిస్క్ మార్కర్స్ ఇవన్నీ తీసుకొని కార్డియాలజిస్ట్ గారితో, జనరల్ ఫిజిషియన్ గారితో చెకప్ చేపించినాం అందరు. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉండి సడన్ డెత్స్ అవుతున్నాయి చాలా మంది. వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లం ఉంది అని తెలియట్లేదు. ఉంది అని తెలిసి ముందే జాగ్రత్త పడి మనం కొన్ని లైఫ్స్ సేవ్ చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ మన జర్నలిస్ట్ మిత్రులకు ఎందుకు పెట్టడం జరిగిందంటే రిస్క్ గ్రూప్, స్ట్రెస్ ఉంటుంది, నిద్ర ఉండదు, ఆహారపు అలవాట్లు టైంకి తినడం ఉండదు. సో జర్నలిస్ట్ మిత్రులతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇట్లాంటి సర్వీసెస్ ఇంకా ఇస్తానని ముందే తెలుసుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనము మన ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు నేను చూసిన వాళ్ళలో చాలా మందికి షుగర్ డిటెక్ట్ అయ్యింది. వాళ్ళ జాగ్రత్తలు పాటిస్తే కంట్రోల్ చేసుకుంటే ముందు ఎటువంటి ఆపద రాకుండా ఉంటుంది. అది ఎప్పటి నుంచి ఉంటుంది, అది డిటెక్ట్ అయి ఉండకపోవచ్చు. అది ఎప్పుడు డిటెక్ట్ అవుతుంది అంటే మనం ఎర్లీ చెకప్స్, కొంచెం రెగ్యులర్ చెకప్స్, ఇప్పుడు ఇంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇవాళ మనం చూసిన వాళ్ళలో చాలా మందిలో కొత్తగా షుగర్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు, కొత్తగా థైరాయిడ్ ప్రాబ్లము, కొత్తగా లిపిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నట్టు. ఇదంతా మనకు తెలియదు. ముందే తెలిసి మనం దాని తాలూకా జాగ్రత్తలు తీసుకొని దాని తాలూకా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడము, లేదంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడమో చేస్తే మనం 100-80-90% మందికి జబ్బులు రాకుండా అరికట్టే అవకాశం ఉంటుంది. ఇలా చేసుకోకపోవడం వల్లనే మనకు సడన్గా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చేసుకొని తెలుసుకొని దాని తగ్గట్టుగా ముందుకు వెళ్ళడం అంటే ఈ నివారణ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. జబ్బు వచ్చిన తర్వాత మనం చాలా మట్టుకు ఒక లెవెల్ వరకు బెస్ట్గా తీసుకురాగలుగుతాం, కానీ కంప్లీట్గా నార్మల్గా జబ్బు రాకముందు ముందు దాన్ని కనుక్కొని దాన్ని నివారించడం అనేది అత్యంత ముందు ఇలాంటి సర్వీసెస్లో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మనది ప్రుడెన్స్ హాస్పిటల్ అండి, ఒక 100 పడకల హాస్పిటల్ స్టార్ట్ చేసాము. 16 డిపార్ట్మెంట్లతో స్టార్ట్ చేసామండి మన హాస్పిటల్. దీంట్లో గుండెకి సంబంధించిన విభాగంలో 3 డాక్టర్స్ ఉన్నారు. గుండె ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది ఇప్పుడు సర్వీసెస్. మీరు మీ చాలక వాళ్ళు ఎవరికైనా ఎలాంటి అవసరం ఉన్నా కానీ మా సేవలు వినియోగించుకోవాలని. నిజామాబాద్లోని నాగారం స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధికారులు ప్రకటించారు.
ఈ పోటీలలో ఎం లాస్యప్రియ 7వ తరగతి 100 మీటర్స్లో 2వ బహుమతి మరియు ఎస్ లావణ్య 8వ తరగతి 3వ బహుమతి పొందారు. విజయం సాధించిన విద్యార్థులకు వ్యాయామ మెలకువలను నేర్పిస్తూ ఆటల్లో రాష్ట్ర స్థాయికి పంపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు భాను సుజనీలను పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్, ప్రిన్సిపల్, సహాయక ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు. పోటీలలో పాల్గొనడం వల్ల విద్యార్థులలో శారీరక మరియు మానసిక దృఢత్వం పెంపొందుతుందని కరస్పాండెంట్ సుందర్ తెలిపారు. స్త్రీ భాషిత నాణ్యత గల విద్యను అందించడమే కాకుండా అన్ని రంగాలలో విద్యార్థులను పరిపూర్ణవంతులుగా తీర్చిదిద్దడంలో ముందుంటుందని అన్నారు. ఎలాంటి కల్మషం లేకుండా ఒకరినొకరు ప్రేమగా పలకరించుకుంటూ ఒకరి సమస్యలు ఒకరు పంచుకొని ఆప్యాయంగా ఉండేవారే స్నేహితులని జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుజరాతీ నివేదన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మీయ మిత్రులకు, అధికారులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఒకరికొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకొని మిఠాయిలు పంచుకొని అధికారులకు సైతం స్వీట్లు తినిపించి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లయన్ గుజరాతీ నివేదన్ మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మిత్రులందరికీ ఆప్యాయంగా పలకరించుకోవడంతో పాటు ఎవరికి ఏ సమస్య ఉన్నా తీర్చుకోవడంలో స్నేహితులు ముందుండి నడిపిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు దయానంద్, చేపూర్ గణేష్, విద్యా ప్రవీణ్, వేణు, శ్రీనివాస్, గోపి, విశాల్, కాశీనాథ్ తదితరులు ఉన్నారు. ఈరోజు మనం ఈ ఆర్మూర్లో మనందరి నుంచి బాగుండాలని ఆ భగవంతుడు మనం ఎప్పటికీ ఉండాలని మొదటిసారిగా తల్లిదండ్రులు, దాని తర్వాత గురువులు, తర్వాత 3వ స్థానం అనేది కేవలం మిత్రులకు మాత్రమే దక్కిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క ఫ్రెండ్షిప్ అనేది దీంట్లో ఎలాంటి కులము మతం అనేటువంటిది ఏమాత్రం ఉండదు. మరి ధనిక పేద అనేటువంటిది కూడా ఏమాత్రం ఉండకుండా అందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఈ యొక్క ఫ్రెండ్షిప్ని జరుపుకోవడంలో చాలా ఆనందం, ఉత్సాహం ఉంటుంటుంది. మరి ఫ్రెండ్షిప్లో ఇది పవర్ఫుల్ టూల్, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అనే రకం కూడా చెప్పుకోవడం జరిగింది. ఫ్రెండ్షిప్ వల్ల అన్ని రకాలైన సమస్యలు ఉన్నా కానీ ఫ్రెండ్షిప్లో షేర్ చేసుకున్నట్టయితే దాని యొక్క ఎంత ఇష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను అది సులువుగా పరిష్కారం అయ్యేటువంటి రకంగా స్నేహితుల ద్వారా ఒక మంచి సందేశాన్ని మనకు దొరుకుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై గల పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో ఆనంద ఆదివారం సందర్భంగా హిమాలయ తపస్వి స్వామి సిద్ధయోగి ధ్యానంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్తో పాటు ఇతర జిల్లాల నుంచి సైతం పెద్ద ఎత్తున ధ్యానులు తరలివచ్చారు. అనంతరం సిద్ధయోగి స్వామి మాట్లాడుతూ రోజు 3 నుంచి 4 గంటల పాటు ధ్యానం చేయడం వల్ల మనిషి ఆయుష్ పెరుగుతుందన్నారు. మానసిక ఒత్తిడి మరియు ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. హిమాలయాల్లో సైతం ఉండే తాము ధ్యానంలో మునిగిపోతే తిండిపై ధ్యాస కూడా ఉండదని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ శాకాహారం వల్లే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి, సిద్ధిలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, ధ్యానులు తదితరులున్నారు. సన్మానించే అవకాశం కల్పించినప్పుడు మరి స్వామి గారి నంబర్ తీసుకొని మరి ఆర్మూర్ ప్రాంతానికి ఒకసారి సమయం ఇవ్వండి, మరి సిద్ధేశ్వర పిరమిడ్లో మీ ధ్యాన ఆత్మజ్ఞానాన్ని అందించాలని వారికి తెలియపరిస్తే మరి ఈరోజు వారు రావడం మనందరికీ చాలా సంతోషం. మరి వారు 5:30కు బయలుదేరి 10 గంటల క్లాస్ అంటే 9:30కు కరెక్ట్ మన ఇంట్రెస్ట్ దగ్గరికి వచ్చేపు. మరి మనం కూడా అందరం సమయపాలన పాటిస్తాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు 3 గంటల కన్నా ధ్యానం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా 10 గంటల వరకు సిద్ధేశ్వర పిరమిడ్కి చేరుకుంటే మనం అనుకున్న ప్రకారం మన కార్యక్రమాలని ధ్యానాన్ని చేసుకోగలుగుతాం. పరమ పవిత్రమైన భారతదేశంలో మనం పుట్టడం అనేది గొప్ప యోగం. అదే మనం పుట్టడంతోనే మనం యోగులం అవుతాము అని నిర్ణయించబడింది. అందరూ రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు లాంటి వారు లోపల హృదయాలు
అందరూ కలగలిపి మన భారతదేశం అంతా విస్తరించి ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఋషస్వరూపులు, ఋషులు, యోగులే. వీరందరూ కూడా ఈ ధ్యానము, యోగము, తపస్సులు, యజ్ఞములు, యాగములు, దేవాలయాలు, దేవతలు, దేవదూతలు, ఋషులు, సప్త ఋషులు, నమ్మ ఆల్వరులు, తర్వాత నవనాథులు, 9 మంది నవనాథులు, వీళ్ళందరూ కూడా యోగులే కదా. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే భారతదేశం. ఎలాంటి భారతదేశం అంటే అఖండ భారతదేశం. అఖండమి సనాతన భారతదేశం. ఎప్పుడుదో సనాతన భారతదేశం. అలాంటి భారతదేశంలో మనం ఉంటాం. ఆషాఢ మాసం చివరి ఆదివారంను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని నల్లపోచమ్మ ఆలయంలో భక్తులు బలిదానాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని గ్రామ దేవతల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నల్లపోచమ్మ ఆలయం వద్ద భక్తులు అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి కోళ్లను, మేకలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సర్వసమాజ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం పూర్తి వసతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మరియు సభ్యులు మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా వందల మంది భక్తులు రావడంతో 2 రోజుల నుంచి మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమాన్ని కాలనీవాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని పలు ప్రాంతాలలో మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. అనంతరం వర్షం కారణంగా ఎక్కడా కూడా నీరు నిలవకుండా పలు ప్రాంతాలలో మట్టిని వేశారు. ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీలో భాగంగా కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఆదివారం 2 గంటల పాటు కాలనీని పరిశుభ్రత కోసం తాము పనిచేయడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో 2 గంటల పాటు వర్షం దంచి కొట్టడంతో రోడ్లు, మురికి కాలువలు జలమయమయ్యాయి. ఆర్మూర్ పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో సైతం ఈదురు గాలులతో కూడిన వర్షం 2 గంటల పాటు కురిసింది. పట్టణంలోని పలు కాలనీలో రోడ్లు, మురికి కాలువలలో నీరు పెద్ద ఎత్తున ప్రవహించింది. వాహనదారులు సైతం ఎడతెరిపి లేని వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజార్లో గల శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత దేవాలయంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా మహిళల మంగళ హారతులతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలో వేద పండితులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు, యజ్ఞ హోమాలు, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించామని, పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘ సభ్యులు, ప్రజలు తదితరులున్నారు. కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానితో పాటుగా అత్యంత వైభవంగా ఉండేటువంటి అమ్మవారి జయంతి పురస్కరించుకొని ఈ చౌడేశ్వరి దేవి ఆలయం నుండి గోల్బంగ్లా మరియు హిందూ బజార్ మరియు తిరిగి ఈ చౌడేశ్వరి ఆలయం లోపలికి శోభయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. రామలింగ చౌడేశ్వరి దేవి అనుగ్రహం అందరికీ ఉండాలి. జన్మదిన సందర్భంగా అందరూ కూడా ఈ ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమం ఈ ఆర్మూర్ చౌడేశ్వరి దేవాలయంలో ఉంటుంది. ఈ ఆలయం అనేటువంటిది చాలా చరిత్రాత్మకమైనటువంటి పురాణ వైభవం కలిగినటువంటి ఆలయం కాబట్టి చుట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ఆలయానికి విచ్చేయాలి. ఎంతో శ్రమ నుంచి మంగళహారతులతో మాతో సహకరించి అక్కడ దాకా వచ్చి నీరాజనాలు పిచ్చి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంటి కార్యక్రమం ఇంత శోభాయమానంగా, ఇంత ఘనంగా, ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన దేవాంగ సంఘ పెద్ద మనుషులకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా చౌడేశ్వరి దేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే అమ్మవారితో ప్రార్థన. మేము 4వ సంవత్సరము ఇలాగే మేము ప్రతి సంవత్సరము అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించాలని, శక్తి సామర్థ్యం కల్పించాలని అమ్మవారిని కోరుకుంటూ
ఈ నెల 6వ తారీఖు ఆర్మూర్ పట్టణంలోని నటరాజ్ ఫంక్షన్ హాల్లో ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనం ఏర్పాటు చేస్తున్నామని ప్రజాపిత బ్రహ్మకుమారిలు తెలిపారు. శ్రావణ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నటరాజ్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 6, 7, 8 తేదీలలో ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున హాజరై జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే భక్తుల కోసం పూర్తిగా మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిలు తదితరులున్నారు. భారతదేశం అంతా ప్రసిద్ధిగాంచినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే చోట దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రజలందరికీ మరోసారి మనవి చేస్తున్నాము. ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడానికి రాగలరు. 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ అనగా మంగళవారం, బుధవారం, గురువారం 3 రోజుల ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనానికి తప్పకుండా రాగలరు. సుఖశాంతులను పొందగలరు. ఆ సదాశివుని యొక్క కృపకు పాత్రులు కాగలరు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద ఆషాఢ మాసం ఆదివారం అమావాస్య పుష్యమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ భక్తులు నదీ స్నానం ఆచరించి శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని చెప్పారు. అలాగే ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి శ్రీ సీతారాములను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయం విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు. ఈరోజు ఎంతో విశేషమైనదని పవిత్రమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పత్తిరెడ్డి ప్రకాష్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఈరోజు ఆషాఢ అమావాస్య, ఆదివారం, పుష్య నక్షత్రం ఈ 3 గడియలు కలిసినాయి. ఆదివారము, అమావాస్య, పుష్య నక్షత్రం. ఈ నక్షత్రం లోపల ఎవరిగాని గంగాస్నానానికి వచ్చి గంగాస్నానం చేసి ఆ శ్రీరామచంద్రుడు దర్శించుకుంటే మీ యొక్క సకల పాపాలు తొలగిపోతాయి. ఇది రావడం ఒకటే రోజు రావడం చాలా కష్టం. పుష్య నక్షత్రం దర్శించింది కాబట్టి ఈ రోజు గంగలకు వచ్చి విశేషమైన ప్రజలు భక్తులు వచ్చి స్నానాలు ఆచరించి ఆ స్వామి దర్శించుకొని అర్చనలు, పూజలు, ప్రత్యేకమైన పూజలు నిర్మించారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ వెంకట రామాలయం, గోదావరి. వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మందకృష్ణ మాదిగ చిత్రపటానికి మాదిగ సంఘ సభ్యులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యమ నాయకులు లింగన్న తదితరులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ ఉపకులాల వర్గీకరణ కొరకు అలుపెరగని పోరాటం చేస్తూ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సాధించినందుకు మందకృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ విజయం వెనుక మందకృష్ణ కృషి ఎంతో ఉన్నప్పటికీ మందకృష్ణ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవడం జరిగిందని మందకృష్ణ మాదిగ ప్రకటించడం, ఈ విజయం జాతికే అంకితమని చెప్పడం చాలా అభినందనీయమన్నారు. సుప్రీంకోర్టులో 7 సభ్యులు గల ధర్మాసనంలో 6 సభ్యులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడంతో ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైందని అన్నారు. ఈ తీర్పు యావత్ మాదిగ జాతికి ఉపయోగపడుతుందని, భావితరాల్లో ఎస్సీ వర్గీకరణ ద్వారా విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయన్నారు. ఉద్యమ నేత మందకృష్ణ మాదిగకు పాదాభివందనాలు తెలుపుతున్నామని, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, వివిధ పార్టీలకు, ఉద్యమ నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ ఉద్యమ నేతలు, మాదిగ సంఘ పెద్దలు పాల్గొన్నారు. అల్పెరగని యోధుడు మందకృష్ణ మాదిగ 1994లో మాదిగలకు రావాల్సిన ఫలాలను రావాల్సిందని చెప్పేసి 30 సంవత్సరాలు ఉద్యమం చేసేసి ఈరోజు సుప్రీంకోర్టు నుంచి 6 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆధ్వర్యంలో మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మాదిగ కులాలు, ఉపకులాలకు సరైన న్యాయం జరిగిందని చెప్పేసి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం వల్ల మేము ఎంతో గర్వపడుతున్నాం. మరి ఈ ఫలాలను మాదిగ ఉపకులాలు అందరూ ఉపయోగించుకొని మరి రేపు జరగబోయే తరాలలో అందరూ ఉద్యోగాలు సాధించుకొని తన కుటుంబాలు గొప్పగా ఉండాలని కృష్ణ మాదిగ ప్రకటించడం చాలా గర్వించదగ్గ విషయము. ఎవరైనా సరే ఒక విజయం సాధిస్తే అది తన పేరు మీద చెప్పుకొని నేనే విజయం సాధించని చెప్పుకుంటారు. కానీ కృష్ణ అలా కాకుండా ఇదంతా కూడా నా జాతి ప్రజలకే అంకితం అని చెప్పడం మూలంగా తన గొప్ప మనసు ఏంటో మనకు అర్థమైపోతుంది. ఇప్పటికైనా ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలే కాకుండా
వీట వారికి కూడా మేము ఎంతో చేయాల్సింది ఉంది. ఇక ముందు కూడా మా ఉద్యమానికి మీరు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించేటట్టు నా వేల్పూర్ మాదిగ ప్రజానీకానికి అందరికీ పాదాభివందనాలు చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా మనకు 7 బెంచెస్ ఉన్న దగ్గర 6 ఓకే చెప్పి వర్గీకరణకు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చన్న తీర్పు ఇచ్చిన సందర్భంగా మందకృష్ణ మాదిగన్నకు మా జాతి యావత్తు ఎల్లవేళలా రుణపడి ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ నెల 6న హైదరాబాద్లో జరిగే గద్దర్ వర్ధంతి సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి సభ్యులు మాట్లాడుతూ గద్దర్ ప్రజా గాయకుడిలా ఉద్యమంలో ప్రజల గొంతుకై పోరాడి తెలంగాణ సాధన కోసం అహర్నిశలు పనిచేశారని చెప్పారు. అలాగే ఆయన సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు కూడా పాటల ద్వారా ప్రజల ముందుంచి అమరుడైన గద్దర్ని స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ నెల 6న జరిగే గద్దర్ సంస్మరణ సభకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి సభ్యులు తదితరులున్నారు. వర్ధంతి సభకు భారీ మొత్తంలో లంబాడి హక్కుల పోరాట సమితి సంఘ సభ్యులు అలాగే మా బంజారా జాతి భారీ మొత్తంలో తరలి వెళ్లి హైదరాబాద్ లో జరిగే వర్ధంతి సభకు విజయవంతం చేస్తామని చెప్పేసి వీడియో ద్వారా పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు గద్దర్ అభిమానులు దీన్ని గమనించి జరగబోయే గద్దర్ వర్ధంతి సభని భారీ మొత్తంలో తరలిరావాలని చెప్పేసి లంబాడి హక్కుల పోరాట సమితి నుంచి మిమ్మల్ని కోరుతున్నాం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా స్నేహితుల దినోత్సవ సంబరాలు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న మిత్రులు. గంగా ఆసుపత్రిలో 150 మందికి పైగా జర్నలిస్టులకు వైద్య పరీక్షలు. వైద్యులు రామ్రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన పాత్రికేయులు. ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా గ్రామ దేవతలకు విశిష్ట పూజలు. బలిదానాలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఈ నెల 6న ఆర్మూర్లో జ్యోతిర్లింగ దర్శనంకు ప్రజాపిత బ్రహ్మకుమారిల ఏర్పాటు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.